అదనుకు రుణం, విత్తనాలు, ఎరువు అందినప్పుడే వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ గత 3 ఏళ్లుగా ఈ మౌలిక వనరులు రైతుల చెంతకు సకాలంలో చేరని దయనీయ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్షకులు సంఘటితంగా ముందుకు వస్తే అవసరాల మేరకు సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తామని జాతీయ గ్రామీణాభివృద్ది బ్యాంకు నాబార్డ్ అధికారులు చెబుతున్నారు. రైతు క్లబ్ల ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని వారంటున్నారు. ఆ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వరుస విపత్తులు, గిట్టుబాటు కాని ధరలు. ఈ నేపథ్యంలో కనీసం విత్తన ఖర్చులు కూడా రైతులకు దక్కని దయనీయం. ఇలాంటి ప్రతికూలతలకు తోడు కొరవడిన ప్రభుత్వ తోడ్పాటు. కనీసం విత్తనం, పంట రుణాలు, ఎరువుల వంటి మౌలిక వనరులు కూడా సకాలంలో అందకపోవడం కర్షకుల్ని సేద్య రంగానికి దూరం చేస్తోంది. ఇలాంటి తరుణంలో జాతీయ గ్రామీణాభివృద్ది బ్యాంకు బడుగు రైతులకు ఆసరా కల్పిస్తోంది. సాగుదారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పంటల సాగులో నాబార్డు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 55,000 రైతు క్లబ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2012 లోపు 1,00,000 క్లబ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించామని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ తెలియజేశారు. ఇప్పుడు దేశంలో దాదాపు 55,000 రైతు క్లబ్లు ఉన్నాయి. వీటిని మార్చి 2012 కల్లా కనీసం 1,00,000 రైతు క్లబ్లుగా తీసుకెళ్లాలని మా ఉద్దేశం. అంటే ప్రతి 6 గ్రామాలకి ఒక రైతు క్లబ్ అన్న ఉండేట్టుగా చేయాలని మా లక్ష్యం. ముందుగా గ్రామీణ బ్యాంకులు కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ వాళ్ళ శాఖల్లో ఒక శాఖకి కనీసం ఒక రైతు క్లబ్ అని ఉండేట్టుగా చూడాలి. తర్వాత దీన్ని ప్రతి గ్రామానికి ఒక రైతు క్లబ్ కూడా తీసుకెళ్లాలని మా ఉద్దేశం. దీని ద్వారా అంటే రైతులకి ఉండే అవసరాలు, రైతులకు ఉండే సమస్యలు, వీటన్నింటిని కూడా మనం ఈ రైతు క్లబ్ల ద్వారా అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. క్లబ్ల ద్వారా రైతులకు 3 ఏళ్ల పాటు నాబార్డు సహాయ సహకారాలు అందనున్నాయి. అనంతరం వీటిని స్థానిక బ్యాంకుతో అనుసంధానం చేయనున్నారు. అదేవిధంగా జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేసి ఇతర రంగాల వారికి కూడా రుణపరపతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని జాతీయ గ్రామీణాభివృద్ది బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మనం ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో మనకు అవగాహన ఏంటంటే కేవలం కౌలు రైతులకే ఈ జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా మనం రుణాలు ఇప్పించవచ్చు అని అనుకుంటున్నాం. కానీ కౌలు రైతులకే కాకుండా మనం స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ కానివ్వండి, వాళ్ళ వృత్తి చేసుకునే వాళ్ళని కూడా దీనికి తీసుకురావచ్చు. అట్లాగే డైరీ ఫార్మర్స్ ఉంటారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉంటారు, లేదా మత్స్యకారులు ఉంటారు. వీళ్ళ ద్వారా కూడా మనం జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ తీసుకురావచ్చు. వ్యవసాయ రంగంలో కొత్తగా చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతుల దరికి చేర్చేందుకు నాబార్డు కృషి చేస్తోంది. అదేవిధంగా మార్కెట్కు రైతుల మధ్య ఉన్న గిట్టుబాటు ధరల అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి నాబార్డు చేస్తున్న చిరు ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. ఇప్పుడు